హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యూట్యూబ్ ఛానల్ ప్రసన్నాని. ఇప్పుడు మీకు కైమా కర్రీ వండే విధానం చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ వచ్చేసి 3 స్పూన్లు వేస్తున్నానండి. ఆయిల్ అయితే వేస్తాము, కొద్దిగా మరగనివ్వండి. ఇక్కడైతే నేను పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయలు గట్టా కట్ చేసుకుని పెట్టుకున్నామండి. అయితే అన్నీ వేసేస్తున్నామండి. కరివేపాకు కూడా వేసేస్తున్నానండి పైన. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. సరే, అయితే మిక్స్ చేసుకున్న తర్వాత దాని మీద ప్లేట్ ఇలా పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూడండి. నేనైతే స్పూను సాల్ట్ వేస్తున్నానండి. చిటికెడు పసుపు వేయండి. మిక్స్ చేసుకోండి ఇప్పుడు బాగా కలిసిలాగా. నేనైతే ఇక్కడ కైమా అయితే నీటిలో పెట్టుకుని కడుక్కుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకుని కొద్దిసేపటి వరకు కొద్దిగా ఉంచండి. ఇలాగ కొద్దిసేపు, లేకపోతే మరి స్మెల్గా వస్తుంది కదండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. దీన్ని కడుగుతూ ఉండండి. ఇంకో సైడ్ అయితే టమాటా రైస్ అయితే ఉడుకుతుందండి. ఇలా వేగిన తర్వాత కైమా పక్కన పెట్టుకున్న కడిగిన ఇది ఇందులో వేసేది. దీన్ని అయితే ఇలా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే అల్లం పేస్ట్ వేస్తున్నానండి. నేనైతే మిక్స్ చేసుకున్నానండి. మళ్ళీ కొద్దిసేపు అలా మూత పెట్టి నేనైతే కారం వేస్తానండి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, మొత్తం అంతా కలిసిలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ నేను వాటర్ వేస్తున్నానండి. ఒక గ్లాస్ వేయాలండి. నేను చిన్న గ్లాస్ వేసుకున్నానండి. తర్వాత హైలో పెట్టుకోవాలండి. ఓకే, నేను పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని తిప్పేసి మూత పెట్టేయండి. అంతేనండి, కూర అయితే ఫినిష్ అయిపోయింది. మీరైతే వండుకొని హ్యాపీగా తినేయండి. బాయ్ ఫ్రెండ్స్.